నమస్కారం. అందరికి పెళ్ళైతే సంవత్సరం లోపల 80 మందికి గర్భం వచ్చేస్తుంది. మిగిలిన వాళ్ళకి వెయిట్ చేస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటే కొంత లేట్ అవుతుంది, లేదా ట్రీట్మెంట్ తీసుకొని మనం శారీరక లోపం సరి చేస్తే బాగా గమనించండి. శారీరక లోపం అంతా బాగా అయిపోతే అప్పుడే నీకు పెళ్ళైనట్టు. అప్పుడు నీకు 6 నెలల సంవత్సరంలో నీకు ఖచ్చితంగా అది పనిచేయాలి. ఈ పాయింట్ బాగా ఎక్కించండి. మనమేం ఎక్కించుకుంటున్నాం? అందరూ ఏమనుకుంటారు, నీకు పెళ్ళయి ఇన్నేళ్ళు అయింది, నీకు రాలే కాబట్టి ఇది కష్టం. అది పని చేయడానికి అనుకూలంగా తీసుకురాలేదు కాబట్టి తీసుకొని వచ్చి అది పెడితే నువ్వు వెయిట్ చేయాలి, దాని పని అది చేసుకొని పోతుంది. అది మనం బాగా తీసుకోవాలి. మనం ఏమనుకుంటున్నాం, అందరూ బయట వాళ్ళు ఏం చెప్తారు, సమాజంలో ఏ ఊర్లో ఏ దీంట్లో, అదే మనకు తెలియకుండా ఇది చాలా పవర్ఫుల్గా మనకి మనసులో ఎక్కిపోతుంది. కాబట్టి మనం ఏం చూసుకుంటున్నాం, వాళ్ళు మనల్ని ఎట్లా చూస్తారో, అయ్యో కష్టం రాలేదు, ఇది ట్రీట్మెంట్ తీసుకోకపోతే కష్టం, ట్రీట్మెంట్ తీసుకొని సరి చేస్తే అది ఈజీ. ఇది మనకు మనసులో ఫస్టే ఏర్పడిపోతేనే నీకు ఆ ఇంప్రూవ్మెంట్ నువ్వు తీసుకుంటావు. ఇంకొకటి ఏంటంటే, ప్రెగ్నెన్సీలో కావాల్సినది భార్యాభర్తలు కలిసి ఉండడం, అది కూడా చాలా ఇంపార్టెంట్. నీవు ఎప్పుడు ఉన్నావు అనేది అండం పెరిగే రోజుల్లో అని చెప్పినాము. దాంట్లో కూడా ఏంటంటే సంతోషంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. భార్యాభర్తలు ఇద్దరు కలిసినప్పుడు సంతోషంగా ఉండాలంటే నిత్య జీవితంలో వాళ్ళు సంతోషంగా ఉండడం అనేది చాలా ముఖ్యం. ఈరోజు మన టాపిక్ వచ్చి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, భార్యాభర్తలకి మధ్యలో ఇది ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎందుకు అవసరం అంటే, మనం సంతోషంగా ఉంటేనే అదేమవుతాయి, హార్మోన్స్ బ్యాలెన్స్. తామ్రం సూర్యుని చూస్తే పువ్వు ఎట్లా ఉంటుందో అట్లా ఇది ప్రెగ్నెన్సీ అనేది, ఇది మళ్ళీ 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 చూస్తున్నాము. అందుకనే ఈ భార్యాభర్తలు సంతోషంగా ఉండడం అనేది మనకి చాలా ముఖ్యం. ఈరోజు దీని గురించి చూస్తాము. మనం పెళ్ళి చేసుకుంటే ఒక ఇది ఏంటంటే, దానికి ఒక ఫలితం ఏంటంటే బిడ్డ కలగడం. కానీ అది మాత్రమే కాదు, మనం సంతోషంగా ఈ జీవితం, ఈ ప్రయాణం సాగించడం అనేది దాని యొక్క మంచి బిడ్డల్ని కలగడం అనేది అది ఒక ఫలితం అన్నమాట. సో మధ్యలో చాలా ఒడిదొడుగులు వస్తుంటుంది. కానీ ఒడిదొడుగులు దాటి మనం ఒడిదొడుగులు రాకూడదు అనేది కాదు, ఒడిదొడుగులు ఉంటాయి, ప్రతి జీవితంలో ఉంటాయి. అట్లనే భార్యాభర్తలు కలిసి ఉండే ఈ వైవాహిక జీవితంలో కూడా ఉంటుంది. కానీ ఆ కమిట్మెంట్ అనేది అది ఉన్నప్పుడు ఈ ఒడిదొడుగుని మనం అధిగమించేస్తాం. అంటే ఏంటి, పట్టుదల గల బాధ్యత. భార్యాభర్తలు ఉన్నప్పుడు ఈ ఒకరు పట్ల ఒకరు బాధ్యతగా ప్రవర్తించడం, ఆ పట్టుదలతో. ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని ప్రాబ్లం ఉంటుంది, కొన్ని మనం చెప్పిన మాటలు వినరు, అర్థం చేసుకోరు. అయినా కొద్దిగా ఓపికగా వెయిట్ చేయడం, వాళ్ళలో ఆ మార్పు తీసుకురావడం, అది ఎప్పుడు ఈ కమిట్మెంట్ ఉంటేనే జరుగుతుంది. దీంట్లో ఏమంటే ఈ ఎందుకు అంటే, మనం ఇంటికి పోతే డ్రాయింగ్ రూమ్ అంటాం, ఫస్ట్ హాల్ ఉంటుంది, అక్కడ అందరూ సోఫాలు వేసి కూర్చుంటాము. ఇది మనం ఏంటంటే ఫస్ట్ సంతోషంగా ఉండాలంటే మనం ఏమనుకుంటున్నాం, భార్యాభర్తల్లో వాళ్ళు ఇద్దరు కూడా చూడ్డానికి బాగుండాలి, రెండోది బాగా చదువుకొని ఉండాలి, మంచి ఉద్యోగం ఉండాలి, కొంచెం హోదా ఉండాలి. ఇవి ఉంటే మనకి సంతోషంగా ఉంటాం, వాళ్ళ జీవితం సంతోషంగా ఉంటారు అని ఇప్పుడు కాల పరిస్థితి. అంటే దానికేది మనం చూసేదానికి బాగున్నట్టు
డ్రాయింగ్ రూమ్ బాగున్నట్టు, కానీ వెనకాల పోతే అన్ని చెత్తలు అవి అని వేసి పెట్టేసి ఉంటారు. కొంత వాళ్ళతో మనం మూవ్ అవ్వంగా వాళ్ళ ఒక కోపతాపాలు, వాళ్ళ ఎదురుచూపులు, వాళ్ళ ఈర్ష, అర్థం చేసుకోకుండా పోవడం, ఇవి అన్నీ బయటపడినప్పుడు వెనకాల పెరట్లో పోతే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది, ఫ్రంట్ రూమ్ ఇట్లా ఉంటుంది, వెనకాల ఇట్లా ఉంటుంది. ఇది ప్రతి వాళ్ళకు ఉంటుంది. ప్రతి వాళ్ళు అందరికీ అన్ని మంచి గుణాలే ఉండదు, కొన్ని చిన్నది ఏదో ఉంటుంది. కానీ ఈ కమిట్మెంట్ ఉన్నప్పుడు, ప్రేమతో కూడిన ఆ పట్టుదల ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇటువంటి వాటిని కూడా మెల్లమెల్లగా మార్చి వాళ్ళని కూడా బాగా తీసుకొని రావచ్చు. అది సక్సెస్ఫుల్ మ్యారేజ్. కానీ కన్వీనియన్స్ కోసం ఈజీగా అన్నీ జరిగిపోవాలి, నాకు అన్నీ దానికి మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని ఉన్నప్పుడు, అందుకనే ఇటువంటి మ్యారేజ్ చేసుకొని ఏమవుతుంది, డైవర్స్కి వెళ్ళిపోతున్నారు. నేను ఒప్పుకోను, నేను హెల్ప్ చేయను, ఇది నీది బాధ్యత. అట్లా ఉన్నప్పుడు, బాధ్యత లేనప్పుడే కన్వీనియన్స్ కోసం మాత్రమే మనం జీవించాలి. అందుకే లివ్ ఇన్ రిలేషన్షిప్ అని ఉంది కొంతమంది సిటీస్లో, కలిసి జీవించాలి, సహజీవనం. ఎందుకంటే బాధ్యత ఉండదు, ఏ టైం అయినా వెళ్ళిపోవచ్చు. సో అది మనకి ఏం తెలుసు, అది మన కళాచారంలోనే లేదు. మనం ఇట్లా ఉండాలి. సో సక్సెస్ఫుల్గా వాళ్ళు ఉండాలంటే రెండు కావాలి, ప్రేమపూరితమైన బాధ్యత, ఇంకోటి నాన్ డామినేటింగ్ యాటిట్యూడ్, స్వేచ్ఛ ఇవ్వాలి ఎదుటి వ్యక్తి. అధికారం చేయకూడదు, అది భర్త అయినా భార్య అయినా. అధికారం అంటే ఎట్లా ఉంటుందంటే కోరిక రూపంలో వస్తుంది. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది చేసి పెట్టాలి, లేకపోతే అలగడం, అదొకటి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళని, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను చెప్పినట్టే నువ్వు నడుచుకోవాలి, నువ్వు వాళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతోనే మాట్లాడాలి, నాతోనే బయటికి రావాలి, ఇట్లా వాళ్ళని ఒత్తిడి చేయడం. సో వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు, వాళ్ళ మీద ఒత్తిడి పెట్టనప్పుడు, కొంతమంది ఎట్లా ఉంటుందంటే, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే కూడా ఇష్టం కాబట్టి మా అమ్మలాగా నువ్వు ఉండాలి, అది మనసులో ఉంటుంది. చాలామందికి బయట చెప్పరు, ఎందుకని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పరు, అందువల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఆ స్వేచ్ఛ అనేది వాళ్ళకి ఇవ్వాలి. ఈ రిలేషన్షిప్లో కూడా ఏంటంటే, ఈ సీజన్స్ మారినప్పుడు, ఋతువులు మారినట్టు మారుతుందంట. స్ప్రింగ్, సమ్మర్, తర్వాత ఆటమ్, వింటర్, అట్లా మారుతుంది. ఈ మార్పులు వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఇద్దరు ఒకరి పట్ల ఒకరు అన్యోన్యత పెట్టుకోవడం, ఈ కమిట్మెంట్ ఉన్నప్పుడు దాంట్లో నుంచి మనం దాటుకొని రావచ్చు. సో అందుకని పర్ఫెక్ట్గా ఉండే, ఐడియల్గా ఉండే భార్యాభర్తలు, తల్లిదండ్రులు ఉండరు, అట్లనే పర్ఫెక్ట్గా ఉండే చిల్డ్రన్ ఉండరు. కానీ వాళ్ళతో మనం గడిపిన కొన్ని క్షణాలు, పర్ఫెక్ట్ మూమెంట్స్ మనకు ఉంటాయి. సంతోషంగా కొన్ని టైంలో బాగా హ్యాపీగా ఉంటాం. వాళ్ళు కూడా అనుకున్నంత రీతిలో మనకి సంతోషం తీసుకొస్తారు, మనకి బాధ్యతగా ప్రవర్తిస్తారు. అట్లా ప్రతి వాళ్ళకి కూడా ఉంటుంది. అందుకనే మనం ఫెయిల్యూర్ అనేది మనం అనుకోబడలే. ఇంకోటి ఏంటంటే, మగవాళ్ళు మామూలుగా జనరల్గా అంటే ఆడవాళ్ళకి కోరికలు ఎక్కువ. నాకు డబ్బులు కావాలి, నగలు కావాలి, కారు కావాలి, ఇల్లు కావాలి, అట్లా పోతుంటుంది. అని ఉన్నా కూడా మంచి భార్య ఏం కోరుకుంటుంది, నిజంగా ఏం కోరుకుంటుంది? ఈ కోరికలు ఉండయి, లేదని చెప్పలే, లేకుండా
ఉండాల్సిన అవసరం లేదు. కానీ నిజంగా కోరుకునేది ఏంటి అంటే వాళ్ళ భర్త తనకిచ్చే టైం, క్వాలిటీ టైం, ఆయన నవ్వు, ఆయన తన కోసం చేసే చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న హెల్ప్, నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అదే ఆమెకి ఏమంటే నాకు ఎట్లా నన్ను బాగా ప్రేమిస్తున్నాడు, అదే ఆమెకి బాగా ఇష్టంగా ఉంటుంది. సో భర్త దగ్గర నుంచి కోరుకునేది ఆయన ప్రేమని. ఈ ప్రేమని కూడా ఎట్లా అనేది చాలా ఇంపార్టెంట్. 5 రీతిలుగా మనం వ్యక్తపరచవచ్చు. ఫస్ట్ ఏంటంటే క్వాలిటీ టైం. టైం అన్నప్పుడు ఇప్పుడు మనకి చాలాసార్లు ఏమవుతుందంటే కొంతమంది చెప్తారు ఆయన ఎప్పుడు బిజీ. ఇప్పుడు ఏంటంటే ఉద్యోగం చేస్తున్నారు, ఒక్కొక్కసారి ఒక ఉద్యోగం మాత్రం కాదు, పార్ట్ టైంగా వేరే ఉద్యోగం చేస్తారు, వేరే బిజినెస్ చేయొచ్చు, ఒక్కొక్కసారి ఎగ్జామ్ రాయొచ్చు. ఇట్లా ఎక్కువ బిజీగా ఉండిపోతారు, లేట్గా వస్తారు, వాళ్ళకి టైం ఉండట్లేదు. ఒకసారి ఒక అమ్మాయి చాలా బాధపడుతుండింది, మా ఆయన నన్ను బయటనే తీసుకుపోవట్లేదు, నాకు కాసేపు బయట పోతే ఇంట్లో ఉండి పిచ్చి పట్టినట్టు. ఇప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్కి పోయిస్తున్నాం, బాగా గమనించండి, అందరూ ఆ రూమ్లో ఉంటే అంతే, కలిపేసేస్తే ఎదురు ఇంట్లో ఎవరు ఉన్నారో కూడా మనకి తెలియట్లేదు. సో జైల్లో ఉన్నట్టు ఉండిపోతుంది. నాకు బాధ అనిపిస్తుంది. అప్పుడు కొన్ని రోజుల తర్వాత ఒక మనవరాల్ని తీసుకొని పెద్ద ఆమె వచ్చింది. ఆమె మాటల్లో ఉంటే బాగానే మాట్లాడుతూ ఉండింది. అప్పుడు మాటలు అడిగా, మీ కాలంలో అంతా ఎట్లా ఉండింది, మీ ఆయన అప్పుడంతా బయట తీసుకుపోయినా? లేదు, ఏం లేదు అంటే, నువ్వు హ్యాపీగా ఉన్నా అంతే, మీకు కూడా బాధ కొరత ఉండేదా, భర్తతో బయటకు పోలేదా? పోవాలని అదంతా ఏంలే, హ్యాపీగా ఉన్నారా, ఎట్లా అని అడిగినప్పుడు ఆమె చెప్పింది, అందరూ ఉంటారు కానీ వడ్డించే టైంలో, ఆ టైంలో మాత్రమే ఆయనకి నాకు అర్థమవుతుంది. వడ్డించేటప్పుడు ఆయన కూడా కంట్లోనే సహాయ చేస్తాడు, బాగుంది అని చెప్పి. నాకు అది చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా పెద్ద మాటలు ఏమీ ఉండవు, కానీ నాకు ఆ సంతోషం, ఆ రోజంతా సంతోషంగా పని చేసుకుంటుంటా. ఆయన నన్ను అర్థం చేసుకున్నాడు. ఇంకోటి చెప్పింది, నేను ఒకరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా కూడా అక్కడి నుంచి పిలిపించేసేసేవాడు. వాళ్ళ మధ్యలో ఏం లేదు, ఆయన పని ఆయన ఫుల్ బిజీ, ఈమె ఇంట్లో పనే బిజీ. కానీ అండర్స్టాండింగ్, హ్యాపీనెస్, అది క్వాలిటీ టైం. ఇంకొక ఆయన అడిగిన అని చెప్తాడు, నేను పని అంతా చేసుకొని వస్తాను, మా భార్య కాళ్ళు కడుక్కొని ఎదురుగా ఆ టవల్ ఇచ్చి ఆ చెంబు నీళ్ళు ఇస్తుంది, ఆ నీళ్లు తాగితే ఆ ఫేస్ చూస్తే అప్పుడు నాకు ఎక్కడ ఉన్నంత ఇదంతా పోతుంది, చాలా హ్యాపీగా రిలాక్స్ అయిపోతాను. ఆయన మాత్రం కాదు, పెద్ద ఆయన ఇంకొక ఆయన చెప్పాడు. అప్పుడు ఆయన చిన్న, అందరూ కాదు, మా అమ్మ వడ్డిస్తే అది తిన్నప్పుడు అది చాలా సంతోషంగా ఉంటుంది. మా అమ్మ లేదు, మా వదిన వడ్డించినప్పుడు తిన్నట్టే ఉండదు. అది బాగా గమనించండి. మనసు పెట్టి ఆ విషయంలో ఆ రిలేషన్షిప్ ఆ బిల్డప్ చేసినప్పుడు ఆ క్వాలిటీ వస్తుంది. ఇది ఎందుకు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆడ కూర్చున్నా సెల్ ఫోన్ చూస్తున్నాం, మాట్లాడతాము, ఇది చేస్తున్నాం, దీని మీద మనకి పోవట్లే, అలవాటు అయిపోయింది. పోయినంతసేపు సినిమాకి పోవాలనుకుంటాం, హోటల్కి పోవాలనుకుంటాం, ఆడ పోయిన తర్వాత హ్యాపీనెస్ ఉండదు, ఏదో పోవాలి. ఆ పైన ఆ మనసు లోపల దిగట్ల. ఎంత సెన్సెస్ వరకే అయిపోతుంది. అందుకనే మనం ఏమనుకుంటున్నాం,
మంచి చీర కడితే సంతోషం, మంచి హోటల్కి పోతే మంచి తిండి తింటే సంతోషం. కానీ మనసులో అక్కడ సంతోషం అనేది లేదు. మనసు పెట్టి చేసినప్పుడు సంతోషం అనేది ఎక్కడో ఒక దగ్గర మనకి. ఇదంతా ఎందుకు తెలుసుకోవాలంటే ఇదే నిజమైన సంతోషం. అందుకని ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర భార్యాభర్తలు సంతోషంగా ఉండడానికి ఇవి అవసరమే. సినిమాకి పోవడం అవసరం, హోటల్కి పోవడం అవసరం, కానీ అది ఉంటేనే సంతోషం కాదు. డైలీ ఏదో ఒక కార్యక్రమం, దాంట్లో ఆ సంతోషాన్ని, ఆ ప్రేమని పంచడం పెద్ద ఖర్చు కాదు, కానీ అలవాటు లేదు. ఫస్ట్ అవగాహన లేదు మనకి. అవగాహన మనం కొంచెం తెచ్చుకొని అది కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే కొంత టైం అవుతుంది, కానీ డిస్కస్ చేసుకోండి వీలైతే. ఆ మార్పు అది వచ్చినప్పుడు, ఎందుకంటే ఆ భర్త సపోర్ట్, ఆ సంతోషం భార్యాభర్త ఇద్దరికి, అది ఆ క్వాలిటీ టైం. ఆ క్వాలిటీ టైంలో ఏముంటుందంటే 3 ఉంటుంది. భార్యతో కనెక్ట్ అవుతున్నాం, నాకు ఈ టైం. తర్వాత అఫెక్షన్, ప్రేమ, అప్రిసియేషన్, బాగుంది. ఒకసారి ఏమవుతుంది, భార్య బాగా వంట చేసి ఇష్టంగా అన్నీ తీసుకొని వచ్చి పెడతాడు. నేను తింటాడు, వాళ్ళతో మాట్లాడతాడు, ఇడ్లీలు ఖాళీ అయిపోతుంది. ఆమె నిలబడుతూనే ఉంటుంది. నేను ఒక మాట అయినా చెప్తాడా, బాగుంది కానీ నవ్వడం, అది చాలు. అదేమవుతుంది, ఆ వేర్లకి నీళ్ళు పోసినట్టు, ఆ వేర్లకి నీళ్ళు ఎంత పోస్తావో అక్కడ పువ్వులు, చెట్లు వస్తాయి. అది చాలు నీకు ప్రెగ్నెన్సీ రావడానికి. అది మనం చెప్పట్లేదు, తెలియట్లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి పిల్లలు కూడా పట్టిపోయి ఉంటారు, పుట్టేస్తారు. అందుకే ప్రెగ్నెన్సీ బిడ్డ పుట్టడం మాత్రం కాదు, లైఫ్ లాంగ్ కంపానియన్షిప్, ఆ ఫ్రెండ్షిప్. పెద్దగా అయిన తర్వాత కూడా ఒక్కొక్కసారి వాళ్ళ అరవడాలు జరుగుతూనే ఉంటుంది. అంటే ఒక్కసారి ఒక అలవాటు అయ్యి ఒక ట్రాక్ లాగా ఏర్పడిపోతే అది అట్లనే ఆ బాధని వీళ్ళు మౌనంగా మోస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తారు, సరేలే ఆయన అంతేలే, సర్దుకొని వెళ్ళిపోవడమే. ఎక్కడో ఒక దగ్గర కొంచెం వ్యక్తపరచడం, ఎట్లా వ్యక్తపరచాలి అది చూస్తాం. అట్లనే చేయి పట్టుకోవడం. ఒకసారి మాట్లాడబడి భర్త పెళ్ళయింది, వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ, సినిమాకి పోయినారు, అట్లనే హోటల్ పోయినారు, లేట్ అయింది. ఏమంటుంది, అత్తగారు ఏమంటారు? అందులో ఈమెకు తెలుసు, ఏమి అమ్మకు ముందు ఈయనేం మాట్లాడడు. ఏమైనా అరిస్తే ఏం చెప్పాలి, ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను అని చెప్తున్నాను. వస్తే అత్తగారు చెప్పినప్పుడు ఏం చేయలే, ఆమె చెయ్యి అట్లనే అట్లా పట్టుకున్నాడు, అంతే, నేనున్నాను. రిలాక్స్డ్. ఆమె ఏమనుకుంటా, ఈమెకి ఎక్కట్లా, ఆయన చెయ్యి ఉంది కదా, అది కావాలి. ఒక్కొక్కసారి బంధువులు అందరూ ఉంటారు, బంధువుల ముందు ఏమైనా అంటే జస్ట్ చేయపడి, లేదంటే కంట్లో ఒక సైడ్, వాళ్ళ ముందు మనం ఏం చెప్పలేము. కానీ నేనున్నా, అప్పుడు చెప్పకపోతే విడిగా అయినా నేను వాళ్ళ ముందు చెప్పలేను అని చెప్పడం తప్పు ఏం కాదు. భార్య దగ్గర మనం సారీ అడగడం పెద్ద విషయం, ఇది ఏం తక్కువ తనం కాదు. అందుకని, ఎందుకంటే అది చెప్పినప్పుడు ఆ భార్య సంతోషం, ఆ బాధ అంతా పోతుంది. లేకపోతే ఆ బాధ అట్లనే మోసుకుంటూ ఉంటుంది, ఏదో శారీరకంగా చూపించేస్తుంది. ఇక్కడ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడమో, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడమో తక్కువ అవ్వడమో చూస్తున్నాం. ఎందుకంటే హార్మోన్ డిస్టర్బెన్స్, ఇక్కడ బాధపడితే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అట్లనే టచ్ అది చెప్పడం, టచ్లో చూపించడం. ఇంకోటి చెప్పడం. ఒక ఆమె ఉండేది, వాళ్ళు భర్త అప్పుడు పెళ్ళయి
పెళ్ళికి ముందు బాగా కోపం, ఎవరినంటే ఎట్టంటే అట్లా మాట్లాడేసి అట్లా. పెళ్ళి అయిన తర్వాత చాలా కామ్గా చాలా బాగా అయిపోయింది. అందరూ బంధువులే ఇది చేసేసారు, ఆశ్చర్యపడిపోతున్నారు. కానీ ఆయన ఒక మాట అనేవాడంట, నువ్వు లేకపోయింటే నేను ఎట్టపోయిండేదాన్ని, ఎట్టయిపోయిండేదాన్నో, ఎంట అయిపోయిండేవాణ్ణు. ఒక్కసారి ఫీలింగ్తో అని చెప్పినాడు. ఆమె ఎన్నిసార్లు దాన్ని అనుకుని ఉంటుంది. ఆయన కూడా వెళ్ళిపోయినాడు, ఈమె ముసలాం అయిపోయింది. కానీ మా ఆయన అట్ట అనేవాడు నన్ను. అది ఆ పవర్. భర్త ప్రేమతో మనస్ఫూర్తిగా చెప్పిన మాట ఎంత ధైర్యం, ఎంత సపోర్ట్ ఇస్తుంది. అట్లా చిన్న చిన్న గిఫ్ట్ ఇవ్వడం, ఏమైనా కొని ఇవ్వడం, ఇట్లా పనులు చేయడం, సంతోషంగా చిన్న చిన్న పనులు చేసి పెట్టడం, ఆ చెప్పినప్పుడు చేసినప్పుడు సంతోషం. మా ఆయన అర్థం చేసుకున్నాం, మా ఆయన ఉన్నాడు, ఇంకా నాకేమి. ఆ బాధ్యతతో అది చెప్పినప్పుడు ఆ సంతోషం. తర్వాత మనకి ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాల మీద మళ్ళీ 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 ప్రాబ్లమ్స్, గొడవలు వస్తుంటాయి. అది పోవాలంటే మనం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. ఎట్లా అర్థం చేసుకోవాలి? దానికి మెయిన్ ఏంటంటే మనం ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నాం, నేనేమనుకుంటున్నాను దాని గురించి అనేది, దాన్ని వాల్యూ సిస్టమ్ అంటారు. ఒక్కొక్కళ్ళు వాల్యూ సిస్టమ్ గురించి కూర్చొని మాట్లాడాలి. పని మీద నేనేమనుకుంటున్నాను, సక్సెస్ మీద నేనేమనుకుంటున్నాను, ఫ్యామిలీ గురించి నేనేమనుకుంటున్నాను, బయట పోవాలి అవుటింగ్ గురించి నేనేమనుకుంటున్నాను. భార్యాభర్తలు ఇద్దరు కాసేపు మాట్లాడడం. ఒక్కొక్కసారి భర్తకి మాట్లాడిన తర్వాత అప్పుడు వాళ్ళ వైపు, వాళ్ళ కోణం నుంచి మనం చూడగలుగుతాం. భర్త ఏం చేస్తాడు, నేను బాగా ఉద్యోగం చేస్తేనే నా భార్య బిడ్డల్ని పోషిస్తాం, కాబట్టి నాకు టైం లేదు వాళ్ళతో స్పెండ్ చేయడానికి, వాళ్ళతో మాట్లాడేదానికి. భార్య ఏమనుకుంటుంది, నేను ఈ జైల్లోనే ఈయన కోసం అన్నీ చేసుకుంటే నేను ఒంటరితనంతో నేను బాధపడిపోతూ ఉన్నాను. నాకు మానసికంగా నన్ను ఇది చేయకుండా నాకు మిగిలిన వాటిలో తీసుకొచ్చి నాకు పెట్టడం వల్ల ఇది అవసరమే, కానీ నన్ను అర్థం చేసుకుంటే కదా. నన్ను అర్థం చేసుకోకుండా ఎవరో మూడో వ్యక్తిలాగా జీవితాంతం కూడా గడిపేసేయచ్చు. అది అవసరమా? నన్ను అర్థం చేసుకోబడలేదా అని ఆమె అనుకోవడం కాదు, అది ఏదో ఒక టైంలో మాట్లాడడం. లేట్ పర్వాలేదు, ఇప్పుడు వరకు మనం మాట్లాడలేదు, అలవాట్లేదు, మా అమ్మ నాన్న ఇట్లా మాట్లాడుకోలేదు. మా అమ్మ నాన్న కంటే బెటర్గా ఉంటాము, మంచి తల్లిదండ్రులు, మంచి అమ్మ నాన్నగా ఉంటాం, మంచి భార్యాభర్తలుగా ఉంటాం. అదేం తప్పు ఏం కాదు. సో ఇది తెలిసినప్పుడు భర్తకి ఇది ఇంత ఈమెకి చేస్తుందా, ఈమెకి ఇంత బాధ కలిగిస్తుందా అని తెలిసినప్పుడు కొంతవరకు డెఫినెట్గా దాంట్లో మార్పు వస్తుంది. సరే నేను ఇట్లా చేయను, నేను అర్థం చేసుకునేటప్పుడు ఒక అగ్రిమెంట్కి వస్తారు, సపోర్ట్ చేసుకుంటారు ఒకరికొకరు. సరే నీకోసమే కదా చేస్తున్నా, నీకు ఈ దీనికంటే ఇది ఇంకా ఇంపార్టెంట్, ఇది ఇంకా సంతోషం ఇస్తుంది అంటే నేను అట్లే చేస్తాను. కాకపోతే ఏంటంటే ఏదో ఒక బాధ వచ్చి బాగా ఏడ్చి ఏదో గందరగోళం అయితే తప్పితే మనం అది అడగట్లేదు. ఇట్లా కూర్చొని మాట్లాడకపోతే ఏం జరుగుతుందంటే, ఒక ఆయన ఇద్దరు బాగానే ఉన్నారు సంతోషంగానే, ఆయనకి ప్రమోషన్ వచ్చి వేరే ఊరికి పోతే ఎక్కువ బిజీ అయిపోయినాడు, చాలా బిజీ, ఎక్కువ టైం ఆఫీస్లోనే. ఈమె చూస్తుంది, ఈమెకి బాగా బాధ అనిపిస్తుంది, ఎక్కడో క్లోజ్గా లేదు, అంతకుముందు ఉన్నట్టు క్లోజ్గా లేదు.
ఒకరోజు చెప్తుంది, ఇంతకుముందు ఉన్నట్టు మీరు లేదు అనుకుంటాను. మెల్లగా, అవునా అట్లా ఏం లేదే, నేను ఎప్పుడులాగానే నేను ప్రేమిస్తున్నా అని చెప్పి ఆ రోజు ఈవినింగ్ వచ్చేటప్పుడు ఆమెకి ఇష్టమైన కలర్లో 2 చీరలు తీసుకొచ్చి ఇస్తున్నాను. ఇచ్చి ఆమెను చూస్తున్నాడు. బాగుంది, చాలా బాగుంది, చాలా థ్యాంక్స్ చెప్తుంది. మళ్ళీ 1 నెల అవుతుంది. మళ్ళీ ఆమె అంటుంది, ఇంతకు ముందులాగా మీరు లేరు, మీరు మారిపోయినారు. అప్పుడు ఆయన అంటాడు, సరే అని ఈమె లేదు అని చెప్పేసేసి ఏం చేస్తున్నాడు, హోటల్ బీచ్ అని పక్క రోజు తిప్పుతున్నాడు. మళ్ళీ 1 నెలకి మళ్ళీ అంటది. అప్పుడు ఏం ఆలోచిస్తే, ఈమెకి ఇదంతా సరిపోలేదు, ఏం చేసినా ఈమెకి ఈ మాట ఈమె కోసమే కదా నేను ఇంత చేస్తున్నాను. ఏం చేసి ఆమెని మనసుని చేస్తాం, ఆమెకి సంతోషం తెప్పిస్తాం. ఎందుకంటే ఆమె సంతోషంగా ఉండాలని ఇష్టం, ఆమె అంటే ఇష్టం. సరే, ఎవరికి ఆమెకి చెప్పకుండా ఒక పార్టీ అరేంజ్ చేసి అందరిని పిలిచి భోజనం పెట్టి అందరి ముందు ఒక గోల్డ్ నెక్లెస్ ఇస్తున్నాడు. అందరూ భలే మెచ్చుకుంటున్నారు. అందరు చాలా బాగా, నువ్వు చాలా లక్కీ, అట్లా ఇట్లా అంటున్నాడు. ఆ రోజు నైట్ అంటుంది, నువ్వు మారిపోయినావు, నన్ను ఇంతకు ముందులాగా ప్రేమించటం లేదు. ఇప్పుడు ఆయనకి బాధ అయిపోతుంది, నేను ఇంత చేసే నీ మీద ప్రేమ లేకుండా చేసాను, నువ్వు చెప్పు, ఇప్పుడు చెప్పు, ఎందుకు నువ్వు ఈ మాట అంటున్నావు, నువ్వు ఏమి ఎదురు చూస్తున్నావు అని అప్పుడు అడుగుతున్నాడు. అప్పుడు ఆమె అంటుంది, అంతకుముందు రోజు ఒక్కసారైనా నువ్వు ఐ లవ్ యూ చెప్తావు, ఇప్పుడు చెప్పట్లేదు. ఇది నిజంగా జరిగింది. బాధ అంటే మనం లైఫ్లో ఇట్లా కూర్చొని మాట్లాడకుండా నువ్వు ఏది ఎందుకమ్మా నువ్వు అట్ట అది కానీ అది అడగలేకపోతున్నాం. ల్యాక్ ఆఫ్ హ్యాబిట్. దానివల్ల ఏమవుతుంది, ఇద్దరు బాధపడి, మనకి కావాల్సింది ఇవి అన్నీ కొంతవరకే, ఇవి ఫర్ సెన్సెస్. బట్ మనసు ఆ ప్రేమని కోరుకుంటుంది. అది మాటల ద్వారా కానీ ఏదో ఒక ద్వారా ఎక్స్ప్రెస్ చేయండి, అది అడగండి. ఈ అమ్మాయి కూడా డైరెక్ట్గా అడిగి ఉండొచ్చు, ఏమండి మీరు ఇట్లా చెప్పేవాడిని ఎందుకు చెప్పట్లే, నాకు అది కావాలి అని అడిగి ఉండొచ్చు. ఏమే చెప్పదు. అంటే మనకి ల్యాక్ ఆఫ్ హ్యాబిట్. సో ఇది అర్థం చేసుకునేటప్పుడు, అట్లనే ఫ్యామిలీలో అత్త కోడళ్ళు ఉంటారు. ఈయనకేంది అత్తనే ఫస్ట్, కరెక్ట్, అమ్మనే ఫస్ట్, నో డౌట్. కానీ భార్య కూడా ఇంపార్టెంట్. కానీ అది చెప్పాలి క్లియర్గా. ఒక ఆయన ఏంటంటే రాగానే చెప్తాను, ఇద్దరు ఇష్టం అండి, కానీ ఎప్పుడు గొడవ వస్తుంది. ఏంటి దేంట్లో? ఇంటికి వచ్చిన తర్వాత ఆమె రాగానే తిడతాడు, ఈయన చెప్తాడు బొట్టు లేకుండా తలుపు తీస్తుంది, అది చూస్తే నాకు కోపం ఓర్చుకోలేను. ఆమె అంటది ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న బొట్టు, దానికి పోయిన ఇట్లా చేస్తున్నాడు. సరే అండి మీకేంది ఆ బొట్టు మీద? ఆయన ఏమంటాడు, మా అమ్మ బొట్టు పెట్టుకుంటుంది, మా అమ్మ బొట్టు పెడితే చాలా బాగుంటుంది, మా అమ్మ బొట్టు అంటే నాకు మా అమ్మ అట్లా చూసి నాకు అలవాటు, మా అమ్మ అంటే ఇష్టం, ఈమె అంటే కూడా ఇష్టం, అందుకనే ఈమె బొట్టు లేకుండా నిన్ను చూడలేకుండాను. అయ్యా నువ్వు చెప్పావా ఆమెకి ఆ మాట? చెప్పనా? ఆ బాధ, కోపం వచ్చేస్తుంది. ఆ బాధతో కాసేపు మాట్లాడుకోరు, మళ్ళీ అదంతా పోయిన తర్వాత ఇది గుర్తుండదు. సో ఎప్పుడు అది తెలిసిందో, అమ్మ ఏం చెప్తుంది, మా అమ్మకి ఏం లేదు, మా అమ్మ కూడా అంతే, స్టిక్కర్ ఎక్కడంటే అక్కడ పెట్టేస్తుంది, బొట్టు మా విషయంలో పెద్ద విషయం కాదు. ఆ వాల్యూ సిస్టమ్, దానికి ఏం వాల్యూ ఇస్తున్నారు అది తెలిసినప్పుడు ఆమె చెప్తుంది వెంటనే, అబ్బో నాకు తెలుసుంటే నేను ముందే చేసేసి ఉంటాను. చిన్న చిన్న విషయాలు, ఇది లైఫ్ లాంగ్ కూడా జరుగుతుంది. కాబట్టి మనం అది చూసుకొని ఒకటి నేను చెప్పేసాను, అమ్మ ఉన్నప్పుడు అమ్మతో కాసేపు మాట్లాడదా, నువ్వు కూడా వచ్చి కూర్చో, లేదంటే నువ్వు కొద్దిగా రిలాక్స్ అవ్వు, కొద్దిగా లేటుగా వస్తాను, నీతో వచ్చినప్పుడు నేను అప్పుడు ఫ్రీగా ఉంటాను. నాకు రాగానే మా అమ్మతోనే, మీ అమ్మనే ఇష్టం నీకు. ఒకటే గుర్తుపెట్టుకోండి, భార్యని ఖచ్చితంగా భార్యనే బెస్ట్గా ప్రేమిస్తాడు, కానీ అమ్మ లాంగెస్ట్
పుట్టినప్పటి నుంచి ఆమె కదా, ఆమెను ఎట్లా ఒక్కసారి వదిలేస్తాం? నువ్వైనా ఆమె అమ్మని వదిలేస్తావా? కాబట్టి ఆ స్వేచ్ఛ ఆ భర్తకి ఇవ్వండి. నువ్వు మీ అమ్మని నాన్నని మనస్ఫూర్తిగా ప్రేమించు, నువ్వేం కావాలో చెయ్యి, నేను కూడా ఇంకా కొంచెం ఉంటే నేను కూడా చేస్తాను అనే రకంగా రావాలి. పాతకాలంలో అది ఉండింది కాబట్టి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉండింది. దానివల్ల ఏంటి, మెంటల్ స్ట్రెంగ్త్, వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుసు, వాళ్ళు కొన్ని అది డిసిప్లిన్ పెట్టినా కూడా వాళ్ళు ధైర్యంగా వాళ్ళకి సపోర్ట్ చేశారు. దానివల్ల ఏమవుతుంది, మనకి ప్రెగ్నెన్సీ రావడం ఈజీ ఉంటుంది, డెలివరీ చాలా ఈజీగా ఉంటుంది. ఏం పెద్ద మిగిలిన ప్రాబ్లమ్స్ అయినా డబ్బులు ఆ కాలంలో తక్కువ ఉండొచ్చు, కానీ మారల్ సపోర్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎంత డబ్బులు ఉన్నా ఏం చేసినా మారల్ సపోర్ట్ లేదు, మనకు చెప్పేవాళ్ళు లేరు, ఒకళ్ళు చెప్పినా మనకి ర్యాపో లేదు కాబట్టి తీసుకోలేకుండా ఉన్నాయి. ఎంత ఖర్చు పెట్టి ఎన్ని సైకియాట్రిస్ట్ సైకాలజిస్ట్ పోయి ఎన్ని చేసుకున్నా ఆ మనశ్శాంతి, ఆ మనస్తృప్తి, ఆ భద్రతా భావం ఏంటి. కానీ ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో అయినా ఇప్పుడైనా కావాలంటే మనం ఇది చేసి మనం తీసుకొని రావచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఇది మన సంస్కృతి, ఇది మన కళాచారం. ఇది పాటించేంతసేపు మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్, యాంగ్జైటీలు, ఈ టెన్షన్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండింది. ఇప్పుడు అది వచ్చేసింది. ఎందుకంటే ర్యాపో అంతకుముందు పెద్దవాళ్లతో లేదు, భార్యాభర్తలు అయినా అన్యోన్యంగా ఉన్నారు. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్యలో కూడా అర్థం చేసుకోవడం తగ్గిపోయింది. కానీ ఇది ఖచ్చితంగా బాగుండాలి. ఫ్యామిలీ సిస్టమ్ అనేది, మ్యారేజ్ సిస్టమ్ అనేది సక్సెస్ఫుల్ అవ్వాలి. అందుకనే మన చరిత్ర, మన కళ, మన పురాణాలు చదవండి. ఏ రిలీజన్ వాళ్ళది ఆ రిలీజన్ చదవండి. కానీ మనకి ఇది బాగా, మనకి ఇతిహాసాలు ఉన్నాయి. అది చదివినప్పుడు, మంచి వాళ్ళ జీవిత చరిత్ర చదివినప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారు వాళ్ళది రిఫ్లెక్ట్ చేసేస్తుంది. అది వీలైనప్పుడు మనకు ఏదో కొంత రీతిలో కూడా మనం ఖచ్చితంగా మనం చేయగలుగుతాం, చేయాలి. ఎందుకు, మన సంతోషంగా ఉండడానికి. తర్వాత ఇది తెలియనప్పుడు ఏమంటున్నామంటే, మనం ఎట్లా చూస్తామో అదే, మన బ్లూ వేసేస్తే బ్లూగానే చూసేస్తాం. ఆ భర్త అంటే అంతే, బాగా గమనించండి. భర్త అంటే అంతే, ఎప్పుడు వాళ్ళ అమ్మ మాటనే వింటాడు, అనేసి పట్టించుకోడు. ఒక అమ్మాయి చెన్నై నుంచి వచ్చేది, వాళ్ళ అమ్మ వాళ్ళు ఇక్కడ. అప్పుడు ఆమెకు పెళ్ళి 8 years అయిపోయింది. ఈమెకి అన్నీ బాగుంది. చెన్నైలో కూడా చెప్పేది, నీకు టెన్షన్ ఉంది, టెన్షన్ తగ్గితే వస్తుందని. కానీ టెన్షన్ పోగొట్టడం ఎట్ట అనేది తెలియదు. ఇంట్లో ఏంటంటే అత్తగారు ఒక ఆడబిడ్డకి ఇంకా ఈమెకంటే ఎక్కువ ఏజ్, ఎక్కువ సంవత్సరాలు పెళ్ళయ్యా, ఆమెకి బిడ్డలు లేదు. అత్తగారికి అందుకని బాధ, నా కూతురికి లేదు, వీడికి కూడా లేదు. ఇంకోటి వీడికి లేదని కోపం ఒకటి, ఇంకోటి ఆ ఇంట్లో ఆమె హెడ్, ఈమెకి బిడ్డలు లేదు అని చిన్న విషయానికని ఇది చేసేది. ఇంకోటి ఏంది, వాళ్ళ భర్త, ఈ అమ్మాయి భర్త అంటే తన కొడుకు ఏదైనా ఒక చిన్న హెల్ప్ భార్యకి చేసేస్తా చూసేసినా పొడుచుకోలేదు. నువ్వేంటి అట్ట చేస్తున్నావు, నువ్వేంటి భార్య మాటనే వినేస్తున్నావు, అట్లా ఇట్లా. ఈమెకి సాయంకాలం వరకు చివాట్లు పడుతుంది. బాగా గమనించండి, బయట పోయే పరిస్థితి లేదు. అమ్మాయి ఒకసారి బాత్రూంలో తల కొట్టుకునేదట, అంత బాధ. సో అమ్మాయి వచ్చినప్పుడు ఏం చెప్పినామంటే, అంటే చెప్పు, నీ భర్తని పిలు, నువ్వు నీ బాధ ఖచ్చితంగా ఉంటుంది. భర్త వచ్చిన తర్వాత భర్త ఒక మాట అన్నాడు, నేను రాగానే అటువైపు మా అమ్మ అనేస్తుంది, ఇటువైపు ఈమె అనేస్తుంది, నాకు ఏం చేయాలో తెలియదు, నేను ఈమెనే అరిచేస్తాను, ఎందుకంటే అమ్మని అరవలేము కాబట్టి. ఈమెంటే నిజంగా మీ కోపమా? లేదు. ఏమంటే నిజంగా కోపం లేదు, కానీ ఈమె ప్రవర్తన నాకు కోపం తెప్పించేసేస్తుంది. ఆ టైంలో నేను నిస్సహాయతునిగా ఉంటున్నాను. ఈమె ఎట్లా ఉంటే బాగుంటుంది? మా అమ్మ గురించి చెప్పొచ్చు, మా అమ్మ చెప్తుంది, చేస్తుంది, నేను లేదు అనటంలా. కానీ నేను వచ్చిన వెంటనే నాకు చెప్పకుండా ఉంటాను. ఈమె అట్లనే
చూసింది. అట్లే చేసినప్పుడు ఆయనలో చాలా మార్పు కనిపించింది. తర్వాత ఏమైంది, ఈయన భోంచేసి ఆయన రిలాక్స్ అయినప్పుడు అప్పుడు ఆమె చెప్పడం కూడా మీ అమ్మాయి ఇట్లా చెప్పింది, నవ్వుతూ చెప్పడం, ఇద్దరు కలిసి జోక్ చేసుకోవడం. అది చూడండి ఎట్లా మారిపోయింది. అత్తగారు మారలు అంతే, కానీ భర్త సపోర్ట్ నాకు ఉంది. భర్త దగ్గర ఎట్లా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి నేర్చుకునింది. ఇద్దరు హ్యాపీగా ఉన్నారు, ఇద్దరు పిల్లలు. కాబట్టి అది మనం బాగా అది తెలుసుకోవాలి. తెలుసుకునేటప్పుడు ఎట్లా చెప్పాలి, ఎట్లా కావాలి, ఏ రీతిలో నీకు కావాలి అనేది చెప్పగలగాలి. ఇప్పుడు భర్త ఇష్టమైన వంట తిని కొంచెం రిలాక్స్డ్గా ఉన్నప్పుడు, సండేస్ ఆయనకి ఒత్తిడి లేదు, హడావడిగా పోబడలా, ఆ టైంలో కాకుండా ఆ రిలాక్స్డ్గా ఉండే టైంలో, సో అటువంటి టైంలో మనం చేసినప్పుడు చెప్పినప్పుడు ఆ భర్త దాన్ని నాకు ఇట్లా చేస్తే బాగుంటుంది ఖచ్చితంగా మనం చెప్పాలి. లేకపోతే ఆయనకు కూడా తెలియదు. చాలామంది భర్తలకి భార్యని బాధ పెట్టాలని లేదు. భార్య అంటే ఇష్టం, భార్యకి సపోర్ట్ చేయాలనేదే ఉంటుంది. కానీ ఏ టైంలో చెప్పాలి, ఎట్లా చెప్పాలి అనేదే అక్కడ. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు అవాయిడ్ చేయాలి. ఆఫీస్ నుంచి రాగానే అప్పుడు ఖచ్చితంగా చెప్పకూడదు. ఆయన్ని ప్రశాంతంగా ఉంచాలి. ఒక ఆయన కూడా చెప్పాడు, రాగానే నాకు ఆకలి అవుతుంది, నాకు ఏదైనా పెట్టు అంటే స్నానం చేసి వస్తేనే పెడతానంటది. ఆమె ఇదేంటంటే బయట పోతే స్నానం చేస్తే చెప్పేది, భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తే ఏం కాదు, మా ఇంట్లో అలవాటు లేదు, మీ ఇంట్లో లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఆయన బాధతో అది తింటే, విసిగించి తింటే ఎట్లా, ఏం సంతోషం ఉంటుంది? తినేటప్పుడు సంతోషం ఉండదు, నీ మీద ఉండదు. చిన్న అడ్జస్ట్మెంటే అని చెప్పినప్పుడు ఆమెకి స్లోగా అది టైం తీసుకునేది, కాకపోతే మారింది. సో ఇటువంటి మార్పులు రావడానికి మనకి టైం పడుతుంది. తర్వాత వాళ్ళు కంప్యూటర్లో మాట్లాడే ఒక ఆయన ఏం చెప్పాడంటే, కంప్యూటర్ మాట్లాడేటప్పుడు పక్కన వచ్చి ఎప్పుడు చూసినా నీకు కంప్యూటరే, నన్ను పట్టించుకో. ఇది చూడండి, ఎప్పుడు చూసినా నువ్వు ఇంతే, అటువంటి చెప్పకూడదు. అంటే ఏంది, మనం చెప్పేస్తున్నావు, నువ్వు మారవు, బ్లేమ్ చేస్తున్నాం. అది చెప్పినప్పుడు వాళ్ళలో మార్పు రావాలి అనేది ఉండదు. అందుకని ఎప్పుడు నువ్వు ఇంతే అని చెప్పవాకండి. దాన్ని ఎప్పుడు బయట తీసుకొని పోవు, ఇటువంటి కంప్లైంట్గా చెప్పొద్దు. చెప్పాలి, ఏ టైం చూసి చెప్పాలి. తర్వాత మెల్లగా ఇంకొంచెం ఫ్రీగా, ఒక్కొక్కసారి టైం అవుతుంది, వెంటనే మనం చెప్పలేము. కానీ పాతకాలం ఇదంతా పెద్దవాళ్ళు ఆ అమ్మాయికి నేర్పించేవాళ్ళు, చెప్పి పంపించేవాళ్ళు. కానీ అది పెద్దవాళ్ళు చెప్తే అది అట్లనే తీసుకునే టైం అది, అందువల్ల ప్రాబ్లం ఏమి ఉండేది కాదు. పొంగ ఉంటుంది. ఇప్పుడు కూడా మనం బాగా గమనించండి, చిన్న చిన్న చేపలు వస్తే ఏం చేయదు, గమ్ముగా ఉంటుంది. కానీ ఆ అటెన్షన్ అంతా దాని మీదనే ఉంటుంది, బాధ లేదు, విసుగు లేదు. ఆ పెద్ద చేప రాగానే అట్టే పట్టేస్తుంది. అందుకని ఆపర్చున్ టైం కోసం వెయిట్ చేయి. నేను ఎట్టైనా సక్సెస్ చేస్తాను నేనైతే, ఎందుకంటే మనకి ఎనర్జీ ఉన్నప్పుడే ఆ టైం చూసి ఎట్లా చెప్పాలి, నిదానంగా కానీ స్మూత్గా బాగా చెప్పాలి. మనం చెప్పడం వరకే కాదు, కానీ చెప్పింది అక్కడ పోయి చేరాలి. హైయెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి మదర్ తెరీసా. మదర్ తెరీసాకి ఆయనకి 140 చిల్లర దేశం నుంచి ఆమెకి వస్తారు మనుషులు. ఎందుకంటే అక్కడంతా ఆమెకి బ్రాంచెస్ ఉన్నాయి, అన్ని భాషలు ఆమెకి రావు. ఆమె ఒకటే చెప్తుంది, ఐ సీ దేర్ హార్ట్, ఐ టాక్ మై లాంగ్వేజ్. ఈమె లాంగ్వేజ్ చేస్తుంది, అది
కన్వే అయిపోతుంది. నేను బాగా గమనిస్తాను, వింటాను వాళ్ళు ఏం చెప్తారు. నేను హృదయంనే గమనిస్తాను, అదే భాష. నేనేం చెప్పాలో ఖచ్చితంగా నేను చెప్పేస్తాను. నేను ఎప్పుడు వింటాను, నేను ఎప్పుడు వింటున్నాను అనేది వస్తుందో అప్పుడు నేను చెప్పాల్సింది కూడా ఖచ్చితంగా పోయి చేరిపోతుంది. దీనికి భాష అవసరమే లేదు అనేస్తుంది. కానీ ఆమె చాలా క్లియర్గా ఏం చెప్తుంది, నేను చెప్పాల్సింది చెప్పి నేను ఇష్టపడిన రీతిగానే పోయి చేరుతుంది, అది నేను చూసుకుంటా. ఇక్కడ కోపంతోనూ బాధతోనూ చెప్పినప్పుడు ఆ కోపమో బాధనో అక్కడ పోతుంది, మన ఇంటెన్షన్ పోవట్లేదు. అందుకని ఆ ఫీలింగ్తో లేకుండా, ఫీలింగ్ లేకుండా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు జస్ట్ ఈజీగా అని చెప్పేది, నన్ను బయట తీసుకుపోవాలని నాకు చాలా ఇష్టము. నీకు ఎప్పుడు వీలవుతుందో అప్పుడు తీసుకొని పో, కానీ నాకు ఖచ్చితంగా నేను పోవాలి. ఆయన టెన్షన్ లేకుండా, ఇది ఇమోషన్ లేకుండా చెప్పింటే అప్పుడు అది దిగుతుంది. అట్లనే ఆడవాళ్ళకి ఎప్పుడు చెప్పాలంటే, వాళ్ళని కొద్దిగా ఈరోజు నీది బాగుంది, చేసే సాంబార్ చాలా బాగుంది చెప్పడం, ఏదైనా గిఫ్ట్, ఆమెని హ్యాపీగా ఉన్నప్పుడు అది చెప్పినప్పుడు, చూడు మా అమ్మతో నువ్వు అట్లా అని ఉండకూడదు, ఇది చేసేసి అది అట్లా చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళకి అంత బాధ కలిగించదు. ఆమె చెప్పింది ఇది కరెక్టే, కానీ నువ్వు కూడా మెల్లగా అర్థం చేసుకో, మనం వాళ్ళతోనే ఉండాలి, కానీ నేనున్నాను నీకు అనేటప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే, నీళ్ళు ట్యాప్లో నుంచి నీళ్ళు పడుతుంది, కింద పాచి పట్టి ఉంటుంది, ఆ కంటిన్యూస్గా నీళ్ళు పోతూ ఉంటే ఏమవుతుంది, ఆ పాచి వెళ్ళిపోతుంది. అట్లా భర్త మాట, ఇంకెవరి మాట అయినా ముఖ్యంగా భర్త మాట అంటే అటు వేరే వాళ్ళు చెప్పిన బాధ అంతా వెళ్ళిపోతుంది, పట్టుకొని ఉండము. మనం ఏదో ఒక వస్తువు గట్టిగా పట్టుకొని ఉంటాం, అక్కడ మంచి సినిమా మంచి ఇది ఉంటుందంటే అది చూసేటప్పుడు ఈ పట్టు వదిలేస్తాం. అట్లా లేకపోతే ఆ వేరే వాళ్ళు చెప్పిన మాటనే కంటిన్యూస్గా అదే పోతూ ఉంటుంది. ఆడవాళ్ళు బాధపడినప్పుడు మాత్రం, బాధలో ఉన్నప్పుడు ఆమె మీద కంప్లైంట్, ఆమె నువ్వు ఇట్లా ఉండాలన్నది చెప్తే ఆమె తీసుకోలేదు. అట్లే ఎట్లా చెప్పకూడదంటే, కోప్పడినట్టు కంప్లైంట్ చేసినట్టు చెప్పకూడదు. నువ్వు ఎప్పుడు ఇంతే, నువ్వు నన్ను తీసుకొనే పోవు అంటే చెప్పినప్పుడు వాళ్ళు గిల్టీగా ఫీల్ అయ్యి బాధపడి అక్కడ మార్పు అనేదే రాదు. కాకపోతే ఏంటంటే ఇదే ఒక గుంటలాగా దాంట్లోనే పడిపోయి ఇదే యాక్షన్, ఇదే రియాక్షన్. ఇక్కడ ఏంటంటే బాధ, అపనమ్మకం, నేను చెప్తే ఈయన ఏం మాట్లాడు, ఈయన ఇంతే, ఈమె ఇంతే, ఇటువంటిది జరుగుతుంది. అదే నిదానంగా చెప్పినప్పుడు, టైం చూసి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయనలో మార్పు ఇద్దరిలో వస్తుంది. ఇది చెప్పినప్పుడు మనకు కొంచెం టైం ఇవ్వాలి, వాళ్ళు మారేదానికి. కొంచెం మార్పు వస్తుంది అని వచ్చినప్పుడు అప్పుడు భార్య కూడా దాన్ని గమనించి చెప్పాలి, అవును నీలో ఈ మార్పు నాకు చాలా సంతోషం ఇస్తుంది, చాలా ధైర్యం ఇస్తుంది, నేను చాలా లక్కీ నేను పొందినందుకు. అట్లా ఏదైనా ఒకటి చెప్పినప్పుడే ఈయన ఇంకా కొంచెం బాగా మార్పు జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఒక్కొక్కసారి భార్య విసిగిస్తుంది. ఆ విసుగు అంటే ఏమని అర్థం అంటున్నారంటే, నీ దగ్గర ఏదో కోరుకుంటుంది. ఒక ఆయన ఇట్లనే ఇంట్లో పోయి బాగా అరుచుకుంటాడు, కోపంలో ఏం చేశాడు, ఆ కాఫీ కప్ వేసేస్తే ఆ టీవీ పగిలిందండి. సో ఆ ఊర్లో స్వామీజీ వచ్చి క్లాసెస్ తీస్తున్నాడు. సరే ఆ స్వామీజీ దగ్గర పోయి అడుగుతామని, స్వామీజీ ఇట్లా ఉంది, ఆమె ఇంటికి వస్తే వాళ్ళే విసిగిచ్చేస్తుంది ఒక్కొక్కసారి, నాకేం చేయదు, నాకు కోపం, నాకేం భయం ఉంది, ఇప్పుడు ఇంకా మిగిలిన ఏమేం పగల కొట్టేస్తానో నేను అని నాకు భయం అనిపిస్తుంది, ఇంకా నాకేం చేయాలి,
అప్పుడు స్వామీజీ అన్నారంటే, అది కరెక్టేనాయనా, నువ్వు చెప్పింది బాగా గమనించు. నీకు దేని మీద ఎక్కువ ప్రేమ? టీవీ, వీసీఆర్, అది దాని మీద ఎక్కువ ప్రేమ భార్య కంటే. అందుకనేదే అది ఏమైపోకూడదు అనే దానికోసం నువ్వు అడుగుతున్నావు మార్గం. అంటే పాతకాలంలో మనుషుల్ని ప్రేమించారు, వస్తువుల్ని ఉపయోగించారు. ఇప్పుడు ఏం చేస్తున్నాము? వి లవ్ థింగ్స్ అండ్ యూస్ పీపుల్. మనుషుల్ని వాడుకుంటున్నాం, ఎట్లా మ్యానిపులేట్ చేయాలి అనేది అని చెప్పి ఒక ఆయన చెప్తాడంట, నువ్వు కొద్దిగా ముందుగానే, ఆమెకి లేట్గా వస్తే ముందుగానే చెప్పు, ఆమెతో మాట్లాడే ముందు బ్రీదింగ్ ఎక్సర్సైజ్. స్వామీజీ ఇదంతా చాలా కష్టం, వేరే ఏదైనా అంటే. స్వామీజీ కాసేపు అయిన తర్వాత చెప్పారంట, అయ్యా ఒక బ్రహ్మాస్త్రం లాంటిది ఉంది, ఖచ్చితంగా పనిచేస్తుంది, కానీ అది కొద్ది కష్టం అన్నాడట. నేను చెప్పానంట, స్వామి కష్టమైనా పర్వాలే, నాకు చెప్పండి, కానీ నువ్వు నిర్ణయం తీసుకోవాలి, అది పనిచేస్తే దాంట్లో మాత్రం డౌటే లేదు, కానీ నువ్వు అది చేస్తానని, ఎందుకంటే కష్టం అని చెప్తున్నాను కదా అంటుంది. కష్టమైనా పర్వాలేదు చెప్పండి అంటే, ఎంజాయ్ చేయి, విసిగించేటప్పుడు నువ్వు దాన్ని ఎంజాయ్ చేయంట. ఇది ఎట్లా? అది చెప్పాను కదా కష్టం, కానీ నువ్వు చేసి చూడు. సరే పోయాడంట. ఒక 2 days తర్వాత వచ్చి నవ్వుతూ వచ్చాడు, ఏం స్వామీజీ ఎట్లా? స్వామీజీ అడిగారు, ఏం స్వామి చేసి ఖచ్చితంగా పని చేసేసింది అని అంట. ఎట్లా అని అంటే, ఆమె నిర్ణయం తీసుకున్నాను నేను, నేను ఆమె చేసేటప్పుడు నేను ఎంజాయ్ చేయాలి అంటే బాధ, ఎందుకంటే అది పని చేస్తుంది అన్నట్టు ఎంజాయ్ చేయాల్సి వస్తుంది అని ముందుగానే ప్రిపేర్ చేసేసుకున్నాడు. ఆ రోజు అదే పనిగా చేస్తుంది, విసిగిచ్చేస్తుంది. ఆమె ఏం చెప్పింది ఆ రోజు, చూడు ఎవరు పెళ్లి కుదిర్చేదా ఇది ఉండలే, ఆ జాతకం చెప్పారు జోస్యుడు, ఆ జోస్యుడిని పోయి నేను పట్టుకుంటా, వాళ్ళ నాన్నని పట్టుకుంటా, ఎట్లా చేస్తాడు అట్లా ఎట్లా అని చెప్తూనే కాఫీ చేసింది. కాఫీకి ఈయన కరెక్ట్గా 2.5 spoons కరెక్ట్గా వచ్చి 2.5 spoons వేసి ఇచ్చింది. ఈయన ఇప్పుడు ఏం చేస్తుంది, ఈమె ఎంజాయ్ చేయాలి అనేసి నేనేం చేసుకుని ఆమె అంత తిడుతూ కూడా ఎంత కరెక్ట్గా 2.5 spoons వేసింది. అప్పుడు ఆ మాట్లాడ్డ యాక్షన్స్ దీన్నే చూస్తున్నాడు. అప్పుడు అని చెప్పాడు, నువ్వు ఎంత ఇది చేసినా కూడా ఈ కాన్సన్ట్రేషన్ నీకు పోలేదే అనేసి చెప్తున్నాడు. నేను ఈ కమ్యూనికేషన్ క్లాస్కి డబ్బులు ఇచ్చి ఎట్లా పిచ్ మాడ్యులేషన్ అదంతా చేస్తాను, నువ్వు ఎంత బాగా ఎక్కడ ఎక్కించాలి, పిచ్ అంతా తగ్గించడం, యాక్షన్ చాలా బాగా చేస్తున్నావు. ఆమె అప్రిషియేట్ చేయగానే కూర్చొని అని ఏడ్చేసింది. ఆమె ఏడమన్నా ఈయన కూడా ఏడ్చేసిండు. ఏడ్చిన తర్వాత ఫ్రీ అయిపోయినారు ఇద్దరు. ఇది చెప్పిన తర్వాత అప్పుడు ఆమె అనేది, నువ్వు నన్ను ఎప్పుడు కూడా ఒక మాట నేను ఇట్లా ఎన్నిసార్లు చేసినా నువ్వు అప్రిషియేట్ చేయలే, ఇప్పుడైనా చేసినావే. అప్పుడు ఆయన చెప్పాడు, స్వామీజీ నేను ఇది బాగుంది పాటిస్తాను అని చెప్తే, తర్వాత 5 ఏళ్ళ తర్వాత ఆయన్ని మళ్ళీ కలిసారంట స్వామీజీ. ఎట్లా ఉన్నారు అంటే, ఇప్పుడు బాగున్నాను, అంతకుముందు లేదు కానీ అది కంటిన్యూ అవుతుంది స్వామీజీ, ఆమె విసిగిస్తుంది, నేను ఎంజాయ్ చేస్తాను అని. అంటే తక్కువ రీతిలో, అంత ఎక్కువ లేదు, అంతకుముందు అంత జరుగుతుంది అప్పుడప్పుడు, కానీ నాకు ఇది బాగా ఎంజాయ్ చేయడం అలవాటు అయిపోయింది. సో అప్పుడు అది పెద్ద ఎత్తైన ఇదిగా లేదు, చిన్న చిన్న వాకింగ్ స్టెప్పింగ్ స్టోన్స్ లాగా దానిపైన నడిచి వెళ్ళిపోవచ్చు. అంటే ఆ టెక్నిక్స్ తెలిసినప్పుడు మనం, ఎందుకంటే మనం తిరిగి బాధపడి కోపపడి ఏదైనా చేయడానికంటే కూడా ఇది మీరు కూడా మనం కూడా అది మనం చూసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఇట్లా బాధపడినప్పుడు మాట్లాడకుండా ఉండిపోతాం. సో మాట్లాడడం లేదు, ఒక్కొక్కసారి కొన్ని రోజులు అట్లా గడుస్తుంది. అట్లా కాకుండా అట్లా ఏమైనా ఉంటే తర్వాత ఎవరో ఒకరు దాని గురించి మాట్లాడుకొని అది సాల్వ్ చేసుకోవడం మనకి మంచిది. ఎందుకంటే నిజంగా ఇష్టం లేదు ఒకరి మీద ఒకరంటే పర్వాలేదు, ఇష్టం ఉన్నప్పుడు ఏదో ఒక కారణంగా ఉన్నప్పుడు తర్వాత దానికి సారీ అడగడం అనేది అది ఏమీ చిన్నతనం కాదు. సో దీనికి మనం కొన్ని బాడీ లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. జస్ట్ కంటి చూపుతోనే మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఇది ఎట్లా వస్తుందంటే మనకి భార్యాభర్తలు బాగా అండర్స్టాండింగ్ ఉండి కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి ఎక్కువ మాట్లాడబడాల, కంట్లోనే వాళ్ళకి అర్థమైపోతుంది. మనం భారతీయుడు సినిమాలో చూడొచ్చు,
ఈ పెద్ద కమల్ హాసన్ అంటాడు, సుకన్య కూరికి అట్లా అంటాడు అంతే, ఆమె అన్నీ సర్దేసుకొని రెడీగా ఉంటుంది. సో అట్లా మనం ఈ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఇంప్రూవ్ అయ్యేటప్పుడు ఐ కాంటాక్ట్ ఉంటుంది, అట్లనే స్మైల్. మాకు తెలిసి ఒక పెద్ద ఆయనకి ఇప్పుడు 80 దాటింటుంది, వాళ్ళు భార్యాభర్తలు పొద్దున్న లేగానే ఇద్దరు స్మైల్ చేసుకుంటారు. అంటే గుడ్ మార్నింగ్ అని చెప్పేది లేదు, ఆ స్మైల్ అనేది చాలా అని చెప్తాడు. గుడ్ మార్నింగ్ అది చేసినప్పుడు చాలా ఆ రోజంతా మాకు బాగుంటుంది. అట్లానే హోల్డింగ్ హ్యాండ్స్, ఇది ఏంటంటే మనకు ఒక కంఫర్ట్, ఒక భద్రతా భావం అది ఇస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే బాండింగ్ ఇంప్రూవ్ చేస్తుంది, పాజిటివ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతుంటుంది అనమాట. అట్లనే వీపు బాగా రుద్దుతూ అట్లా ఉన్నప్పుడు థ్యాంక్ యూ, ఐ అప్రిషియేట్ యూ, ఇటువంటి ఫీలింగ్స్ కన్వే అవుతుంది. కడ్లింగ్ అంటారు, ఈ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మనం ఇట్లా ఎప్పుడు చేసుకుంటామో అది కమ్యూనికేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఐ లవ్ యూ అని చెప్పకనే అది చెప్పడం, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనమాట. సో ఇటువంటిదంతా మనకి ఎక్స్ప్రెస్ చేయడం. ఇంకోటి ఏంటంటే మనకి కామన్ యాక్టివిటీ ఇద్దరు కలిసి చేయడం, ఏదైనా ఉంటే దాన్ని ఇది కలిసి చేయడం, వాకింగ్ పోవడం, తర్వాత ఇంటి పనులు కలిపి చేసుకోవడం, సినిమా చూసుకోవడం, ఇటువంటిదంతా మనం చేసినప్పుడు అక్కడ మనకి బాండింగ్ బాగా ఏర్పడుతుంది. అట్లే సర్ప్రైజ్, చిన్న సర్ప్రైజ్గా ఏమైనా చిన్న గిఫ్ట్, జస్ట్ పువ్వు పెట్టడం ఆ టేబుల్ మీద. తర్వాత చిన్న ఈవెంట్స్ని కూడా సెలబ్రేట్ చేయడం, ఆయనకి ఏదైనా ఒక చిన్న బాగా పనిచేసే దానికి ఒక సెలబ్రేట్ చేయడం. ఈవినింగ్ వచ్చినప్పుడు కాఫీ టీ రెడీగా పెట్టుకొని ఉండడం. కాంప్లిమెంట్ చేయడం, చాలా థ్యాంక్స్, నువ్వు ఇది చేయడం నాకు ఎంతో నచ్చింది, నువ్వు ఇట్లా ఉంటే నాకు బాగా సంతోషంగా ఉంటుంది, అట్లాంటిది చెప్పడం. తర్వాత భర్త లేటుగా పోయినప్పుడు ఇంటికి ఒకసారి ఫోన్ చేసి చెప్పేసేయడం. అప్పుడు ఏమంటే అబ్బా నన్ను అర్థం చేసుకున్నాడు అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది. అట్లనే ఇంట్రడ్యూస్ చేయడం, వేరే వాళ్ళు ఉంటారు కొత్తగా పోయినప్పుడు మనం ఏంటంటే వాళ్ళతో మాట్లాడేస్తాం. సో అట్లా కాకుండా మా భార్య మా భర్త అని చెప్పడం. అది చెప్పినప్పుడు అది నన్ను గుర్తించుతున్నారు, ఇది భార్యాభర్తే కాదు ఎవరితో అయినా కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఒక మంచి అలవాటు అనమాట. ఇప్పుడు ఒక్కొక్కసారి కొన్ని బిహేవియర్, వాళ్ళు భార్య ఎక్కడైనా పోవాలి వాళ్ళ ఫ్రెండ్స్తో, లేదంటే భర్త ఎక్కడో పోవాలి, మనం పోలేకపోతున్నామంటే నేను రాలేను ఎందుకు పోవాలనకుండా నువ్వు పో, నాకు వీలు కాలేదు, నువ్వు పో ఎంజాయ్ చెయ్యి అనే ఆ ఫ్రీడమ్, స్వేచ్ఛ అనేది ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే అందరి ముందు కోపం చేసుకోకుండా ఉండడం, ముఖ్యంగా బంధువుల ముందు. ఒక్కొక్కసారి ఈ విషయం అంటారు, ఇంకా లేదే ఇంకేం వస్తుంది అన్నప్పుడు భర్త ఒక్కొక్కసారి చెప్పడం, ఆమెలో ఏం ప్రాబ్లం లేదు, డాక్టర్ అవుతుంది అంటున్నారు అని జస్ట్ ఒక మాట అట్లా చెప్పినప్పుడు ఆ భార్య ఎంతో ఒక సంతోషంగా బాగా ఫీల్ అయిపోతుంది. ఎందుకంటే అట్లా ఫీల్ అవ్వడం ప్రెగ్నెన్సీ రావడం అటువంటిది కూడా చూస్తున్నాం. సో కొంతమందికి ఏంటంటే ఊరికే నెగటివ్గా చెప్పడం, ప్రతిదానికి క్రిటిసైజ్ చేయడం, అది అట్లా కాదు ఇది ఏమవుతుంది, అట్లా ఆ హ్యాబిట్ ఉండడం అనేది మెల్లగా మానుకోవడం. ఒక్కొక్కసారి చిన్న చిన్న గొడవలు మళ్ళీ వస్తుందంటే ముందుగానే దీనికోసం కొట్లాడాలా, గమ్ముగా ఉంటే పోలా, ఇటువంటిది ఆలోచించుకొని అటువంటిది అవాయిడ్ చేసుకోవడం. తర్వాత ఈ కమ్యూనికేషన్లో ఏంటంటే ఒక ఫ్యామిలీ కోర్ట్ జడ్జి డైవర్స్ వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే స్టడీస్లో 99% వాళ్ళకి ఏంటంటే చిన్న విషయాల మీదనే కోపం. ఒక కేసు గురించి చెప్పినారు, డైవర్స్ కోసం కౌన్సిలింగ్ కోసం పోయినారు. ఏమంటే ఎప్పుడైనా షాపింగ్కి పోతే అన్నీ తీసుకొని నేనే మోసుకొని రావాలి, ఆయన తీసుకోడు. ఎక్కడైనా బయటకు పోవాలంటే ఎక్కడ పోతున్నాను చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఇవి అన్నమాట. అప్పుడు ఇది జడ్జి అడిగాడంట, అవును, దానికి నువ్వు ఏం సమాధానం చేస్తా అంటే వాళ్ళ భర్త చెప్పాడంట, అయ్యా నన్ను మోసుకోమంటే నేను మోస్తుంటాను, ఈమెను అడగనే లేదే, బయట పోవాలంటే చెప్పేసి చెప్పేస్తుంటా, నాకు ఇది తెలియదే. అర్థం అవుతుంది కదా, ఆ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ వల్ల
ఒక్కొక్కసారి చిన్న విషయాలు ఇటువంటిది మనం చూసుకొని తర్వాత మాట్లాడుకోవడం చేసినప్పుడు మనం ఖచ్చితంగా హ్యాపీగా ఉంటాం. ఇది ముఖ్యమైన ఒక కోట్. ఇది డోంట్ మ్యారీ సమ్వన్ యూ కెన్ లవ్ విత్. అంటే ప్రేమించిన వాళ్ళతో ఉండడానికంటే కూడా మ్యారీ సమ్వన్ యూ కెనాట్ లివ్ వితౌట్, అంటే వాళ్ళు లేకుంటే నేను బ్రతకడం కష్టం అనే వాళ్ళతో నువ్వు ఉంటే మంచిది అని. ఈయన తిరువళ్ళువర్ అని తమిళ్లో తిరుకురల్ అని రాసినారు 1330. దీంట్లో లేనిది లేదు, అన్ని విషయాల గురించి ఆయన మన వేమన పద్యంలాగా. సో దాన్ని 3 డివిజన్గా చేసి అరవత్తుపాల్, పొరుట్పాల్, కామత్తుపాల్ అని రాస్తున్నాడు. ఆయన ఏంటంటే వాళ్ళ భార్య పేరు వాసుకి. ఆమె చనిపోయినప్పుడు ఆమె మీద 4 లైన్ల పాటలు పాడేది. అందరికంటే 1 ముక్కాలు అడి కరెక్ట్గా 7 వర్డ్స్ ఉంటుంది. దాంట్లోనే అన్ని చెప్పగలిగి ఆయన భార్య కోసం 4 లైన్లు పాడాడు. ఎందుకు అంటే ఆయన ఏం చెప్తే ఆయన అర్థం చేసుకొని చేసేదంట. ఆయన ఏం పాడతాడు, నన్ను బాగా చూసుకున్నావు, నా మనసుకు నువ్వు చాలా నచ్చినావు, తర్వాత నాకు అర్థం చేసుకొని నాకు అన్నీ బాగా చూసుకున్నావు, నేను పడుకునే తర్వాత పడుకొని ముందు లేచి అన్ని చేసావు, నువ్వు లేకుండా నా కంట్లో నిద్ర ఎట్లా కునుకు ఎట్లా పడుతుంది అని రాస్తాడు. ఈమె గొప్పతనం ఏంటంటే ఈమె గురించి చెప్తారు, 3 విషయాలు చెప్తారు. ఆయన భోంచేసేటప్పుడు ఒక చిన్న దీంట్లో నీళ్లు పక్కన ఒక సూది పెట్టమంటాడు. అది ఎందుకు అని ఈమె కూడా అడగల. లాస్ట్లో చనిపోయే ముందు అడుగుతుందంట. రోజు అది భోంచేసేటప్పుడు అట్లా అడుగుతారే దేనికి? ఆయన అన్నాడంట, నువ్వు వడ్డించేటప్పుడు ఒక మెతుకైనా కింద పడితే ఆ సూదితో గుచ్చి ఆ నీళ్ళతో ఉంచి అది తీసుకోవాలని నువ్వు ఒక్కసారి కూడా కింద అది చేయలేదు. ఒకసారి ఆమె బావిలో నీళ్లు చేదుతుందంట. నీళ్ళు చేదినప్పుడు ఈమె పిలిస్తే వెంటనే అట్లే వదిలిపెట్టి వచ్చేస్తుందంట. వచ్చేసి ఏమైనా కనుక్కొని మళ్ళీ పోతే నీళ్ళు అట్లనే మధ్యలోనే ఆగిపోయిందంట. బకెట్తో పోయి చేది తీసుకొస్తుంది. అంటే అంత భర్త అంటే అంత ఒక దీంట్లో ఉండి చేసినది. ఇదంతా ఏంటంటే మనం ఆ స్టాండర్డ్ రీచ్ అవ్వబడలా. మనం భర్తని అర్థం చేసుకు అనుకూలంగా ఉన్నప్పుడు మన రీతిలో భర్త అట్లా ఫీల్ అవ్వాలి. సో అట్లా భర్తనో భార్యనో అట్లా ఉండడమే మనకి భార్యాభర్తలు అట్లా మనం సంతోషంగా అర్థం చేసుకొని నేనున్నాను అనేది మనం చేసినప్పుడు ఖచ్చితంగా మనం మంచి సంతానాన్ని కూడా మనం ఇవ్వగలుగుతాము.